హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు Rktechie Telugu. ఫ్రెండ్స్, ఇవాళ మనకి మోటరోలా నుంచి మోటో G72 అయితే లాంచ్ అయింది. సో దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ అలాగే మనకి ఇది ఫస్ట్ సేల్ ఎప్పుడో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే దీంట్లో మీకు ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి దసరా సేల్ అనేది అయితే పెడుతున్నారు 5వ తారీఖు నుంచి. అండ్ అమెజాన్లో మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇవాళతో అయితే ఎండ్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే మనకు వచ్చేసి మనకి ఎవరైనా మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మీకు అండర్ 10,000లో మంచి ఫోన్గా చెప్పుకోవచ్చు, రెడ్మీ నోట్ 11 అని. సో ఇదైతే మీకు మంచి డీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇందులో మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ అలాగే మీకు 180 హెర్ట్జ్ మీకు టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో మీకు అండర్ 10,000లో మంచి AMOLED ఫోన్గా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీకు 680 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 680. ఇది మీకు 6 nm మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీరు గేమింగ్ కూడా మీరు గేమ్ ప్లే అయితే చేయొచ్చు, బట్ మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు ఇందులో చూసుకుంటే మీకు క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. సో ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 13 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఇది కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరాలో మీకు అల్ట్రా వైడ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు మ్యాక్రో షాట్ ఉంటుంది, ఇంకోటి డెప్త్ సెన్సార్ ఉంటుంది. సో ఇవి కొంచెం ఓకే యావరేజ్గా చెప్పుకోవచ్చు. బట్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి మీకు ఎక్సలెంట్ అయితే ఉంటుంది క్వాలిటీ వచ్చేసి. అండ్ ఇక దీంట్లో బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో మీకు ఇది ఛార్జర్ కూడా మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నీ కూడా మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇది చూసుకుంటే మీకు 4Gతో అయితే వస్తుంది, 5G అయితే ఉండదు. బట్ మనకి ఇది ప్రైస్ చూసుకుంటే 12,500 అయితే ఉంటుంది మనకి లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి. అండ్ ఇది ఒక 7 months బ్యాక్ అయితే లాంచ్ అయింది. అండ్ ప్రజెంట్ ప్రైస్ చూసుకుంటే 12,000 పెట్టారు అమెజాన్లో. అండ్ ఇది మీకు కూపన్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఒక 10,000లో మీకు మంచి ఫోన్గా చెప్పుకోవచ్చు, రెడ్మీ నోట్ 11. సో ఎవరైనా 10,000 లోపు మంచి మొబైల్ కావాలనుకుంటే మీకు ఇది AMOLED డిస్ప్లేతో మీకు మంచి మొబైల్గా చెప్పుకోవచ్చు, రెడ్మీ నోట్ 11. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ ఫోన్ వచ్చేసి. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఇటువంటి లేటెస్ట్ లూట్ డీల్స్ అన్ని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. సో ఇంకా వాళ్ళు లాంచ్ అయిన మోటో G72 గురించి చూసుకుంటే మీకు ఇది 15,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఫస్ట్ సేల్ వచ్చేసి మీకు 12th అక్టోబర్న 12 PM అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ ఇంకా ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఇది మీకు 4Gతో వస్తుంది, 5G అయితే సపోర్ట్ చేయదు. సో మీరు 15,000 పైన పెట్టి 4G ఫోన్ కొనడం నా దృష్టిలో అయితే ఇప్పుడు వేస్ట్ ఈ ఫోన్ కొనడం. సో ఇంకా దీని ఫీచర్స్ అయితే చూద్దాం ఒకసారి. మీకు ఇది డిస్ప్లే చూసుకుంటే POLED టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు. సో ఇది మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ బిలియన్ కలర్ 10-bit 120Hz POLED డిస్ప్లే అని అయితే చెప్తున్నారు. అండ్ ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఇది మీకు 108 మెగాపిక్సెల్తో వస్తుంది మెయిన్ కెమెరా వచ్చేసి. అండ్ ఇక పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది మీకు ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మీకు గేమింగ్లో కూడా మీకు బాగుంటుంది ప్రాసెసర్ వచ్చేసి. అండ్ ఇక స్పీకర్స్ చూసుకుంటే ఇది మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది. సో మీకు సౌండ్ క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది. అండ్ ఇక UI చూసుకుంటే ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఇది మీకు మనకు మోటరోలా నుంచి స్టాక్ Android నియర్ అయితే ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్లో మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది స్టాక్ Androidలో. అండ్ ఇక బ్యాటరీ చూసుకుంటే ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ టర్బో పవర్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ఫోకస్ వచ్చేసి వీళ్ళు మెయిన్ డిస్ప్లే మీద ఫోకస్ అయితే చేస్తారు. POLED టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఇది మీకు ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు ఇది 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మీరు సన్లైట్లో కూడా మీరు క్లియర్గా అయితే విజిబుల్ చేయొచ్చు డిస్ప్లేని. అండ్ అలాగే మీకు మెయిన్ ఫోకస్ వచ్చేసి నెక్స్ట్ ఫోకస్ మనకి కెమెరా అనమాట, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో ఇందులో మీకు అల్ట్రా వైడ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఇక మ్యాక్రో కెమెరా, మ్యాక్రో షాట్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు 6GB 128GB సింగిల్ వేరియంట్తో వస్తుంది. ఇది మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కలర్స్ చూసుకుంటే ఇది మీకు 2 కలర్స్లో వస్తుంది, ఒకటి గ్రే ఇంకొకటి బ్లూ. అండ్ ఇందులో మీకు కావాల్సిన సెన్సర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి మీకు ఇన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ఇక ఈ ఫోన్ వచ్చేసి మీకు IP62 వాటర్ రిపెలెంట్ కోటింగ్తో కూడా వస్తుంది. సో మీకు ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది మొబైల్ వచ్చేసి. ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ మీకు మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి మీకు ఇది 4Gతో వస్తుంది, 5G అయితే కాదు. బట్ వాళ్ళు డిస్ప్లే గురించి ప్రైస్ ఎక్కువ పెట్టినట్టు అయితే అనిపించింది. POLED టెక్నాలజీ గురించి మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే కనిపిస్తుంది. బట్ ప్రాసెసర్ చూసుకున్నా, మనకి కెమెరా సెటప్ చూసుకున్నా మీకు అన్నీ ఓకే అనిపిస్తాయి ఫీచర్స్ అన్నీ. బట్ మీకు 4G మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. మనకి 5G కూడా లాంచ్ అయింది జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి. అండ్ మనకి ఇంకొన్ని మంత్స్లో కూడా మనకి ఇండియా మొత్తం కూడా కవర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ప్రైజెస్ చూసుకున్నా కూడా మనకి
5G ప్రైజెస్ కూడా మనకి స్టార్టింగ్ 4Gకి ఈక్వల్గానే తీసుకొస్తామని చెప్తున్నారు జియో నుంచి. సో ఎంత ఫ్రెండ్స్ మోటో G72కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే నేనైతే రెడ్మీ నోట్ 11 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. మీకు అండర్ 10,000లో మంచి ఫోన్గా చెప్పుకోవచ్చు ఇది 4G నుంచి. అంటే కిందిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మీకు సైడ్ అయితే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి రెడ్మీ నోట్ 11లో. కావాల్సిన సెన్సార్స్ అన్ని కూడా మీకు ఇందులో వస్తున్నాయి. సో అండర్ 10,000లో మంచి ఫోన్గా చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 11. సో దీనికి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ టెక్ డీల్స్ అన్ని కూడా మీరు అక్కడ లూట్ చేసుకోవచ్చు. సో ఎంత ఫ్రెండ్స్ వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి Rktechie Telugu. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.